దేవరకొండ పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన సయ్యద్ అజ్మతుల్లా గత 30 సంవత్సరాలుగా వివిధ రంగాల్లో సేవలు చేసినందుకు గాను బహుజన సాహిత్య అకాడమీ వారు ఇతని సేవలను గుర్తించి సేవారత్న జాతీయ అవార్డు 2024 గాను ఎంపిక చేశారు. బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలక్షన్ కమిటీ చైర్మన్ మరియు బీఎస్ఏ జాతీయ అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు. ఈ సంవత్సరం జూన్ 10వ తేదీన మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ సమావేశ సందర్భంగా సేవారత్న నేషనల్ అవార్డును అందజేస్తున్నట్లుగా తెలిపారు. వెస్టర్న్ ఇండియాలోని ఈ కాన్ఫరెన్స్ లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, గోవా రాష్ట్రాల నుంచి సుమారు 500 మంది డెలిగేట్స్ హాజరవుతారని తెలిపారు. ఈ అవార్డు సెలెక్ట్ చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర కార్యదర్శి సామాజికవేత్త డాక్టర్ చింతపల్ల శ్రీనివాస్ గౌడ్ మరియు బహుజన అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. నాపై నమ్మకం ఉంచి అవార్డును సెలెక్ట్ చేసినందుకు గాను మరింత ఉత్సాహంతో పనిచేసి ప్రజలకు సేవ చేస్తారని సయ్యద్ అజ్మతుల్లా తెలియజేశారు. మిత్రులు, నల్గొండ జిల్లా దేవరకొండ వాసి సయ్యద్ అజ్మతుల్లా గారు వారు వృత్తిపరంగా మెకానిక్ వృత్తిలో ఉండి మరి ఆర్థికంగా నిరుపేద అయినప్పటికీ కూడా సాటి వారికి ఏదో రకంగా సహాయం చేయాలని ఉపయోగపడాలనేటువంటి గొప్ప నేచర్ ఉన్నటువంటి వ్యక్తి. నేను వారి పేపర్ కటింగ్స్ను వారి సేవ కార్యక్రమాలు కూడా చూసిన. మరి అదేవిధంగా వారు చిరు వ్యాపారస్తుల సంఘానికిను చాలా ఫౌండేషన్లలో కూడా వారు గౌరవాధ్యక్షులుగా ఉంటూ చాలా సేవా కార్యక్రమాలు చేసిన గొప్ప వ్యక్తి. మరి వారి యొక్క సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివ్వగా ఈ యొక్క అవార్డును జూన్ 10వ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన్ రైటర్స్ 4వ నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం. వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డు సెలక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు.